ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. కోవిడ్ టైంలో ఎవ్వరు కూడా ఆహారం పెట్టలేని సమయంలో వాళ్ళ వైపు ఎవరు రాని సమయంలో మన క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు వచ్చి వాళ్ళకు ఆహారము, వాళ్ళకు కావాల్సిన వసతులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో ఒక చిన్న చర్చ్, ఆ చర్చ్తో ఎక్కువ మంది కూడా లేరు, మహా అంటే ఒక 10 మంది ఉన్నారేమో. కానీ ఆ ఊరంతా 400 మంది క్రిస్టియన్గా మారారని ఒక ఫేక్ న్యూస్ చేస్తూ అక్కడ ఉన్న ఆ చర్చ్ పాస్టర్ని తరిమి కొట్టేశారండి. పైగా సహాయం పొందుకున్న వాళ్ళ నోట నుండి కూడా అబద్ధాలు మాట్లాడిపించి మాకు మత మార్పిడి చేశారు, మాకు ఇంత డబ్బులు ఇచ్చారని ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. నేను ఆ వీడియో కూడా నేను మీ ముందు చూపెట్టబోతున్నాను, ఒకసారి చూడండి. उत्तर प्रदेश के मेरठ जिले में लोगों के जबरन धर्मांतरण कराने के एक रैकेट का भंडाफोड़ हुआ है। बताया जा रहा है कि दिल्ली से आए कुछ लोगों ने यहाँ के कूड़ा बीनने वाले करीब 400 लोगों को पहले राशन दिया, पैसे का लालच दिया और उसके बाद उन्हें ईसाई बनने को मजबूर किया. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక నేషనల్ మీడియాలో పదే టెలికాస్ట్ చేస్తూ ఉంటే ప్రజల ఆలోచన ఎలా మారుతుందో వీళ్ళకు అర్థం కావట్లేదు. ముస్లిమ్స్ పట్ల అదే విధంగా చేశారు. ఈ మధ్యలో ముస్లిమ్స్ పాపం ఎక్కడ కనిపించినా వాళ్ళపైన దాడి, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదో బీఫ్ ఉందని, ఇంకా ఏదో ఉందని వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. సో జాగ్రత్త. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.